అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజున వినాయక చవితి పండుగ అయితే మనకి రానుందండి। పూజకు ఒక రోజు ముందు కానీ లేదా పూజ రోజు ఉదయాన్నే కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పూజా సామాగ్రిని మీరు ముందుగా కనుక సిద్ధం చేసుకున్నట్లయితే ఎటువంటి హడావిడి పడకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటారండి। మరి పూజకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సామాగ్రి ఏమిటి, వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రతిదీ కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ముఖ్యంగా మన వినాయక చవితి పూజలో వినాయకుని ప్రతిమ అయితే కావాలండి। మట్టితో చేసినటువంటి వినాయకుని ప్రతిమను అయితే మనం ముందుగా తెచ్చి సిద్ధం చేసుకోవాలండి। మీరు శనివారం రోజు మనకి పండుగ వస్తుందంటే శుక్రవారం రోజు సాయంత్రం అన్న తెచ్చుకోవచ్చండి, లేదు అంటే శనివారం రోజున ఉదయాన్నే కూడా। తర్వాత ఒక పీఠం అండి, మీ ఇంట్లో కనుక ఆల్రెడీ ఒక పీట కనుక ఉంటే ఆ పీటను శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని పూజకైతే సిద్ధం చేసుకోవాలండి। పీట లేకపోతే ఒక కొత్త పీటను మీరు ముందు రోజైనా సరే తెచ్చి పెట్టుకోవచ్చండి। తర్వాత ఒక చిన్న గొడుగండి, ఛత్రము మనము వినాయకుని ఇంటికి తెచ్చుకుంటాం కదండి, పూజ చేసుకునేటప్పుడు వినాయకుని తలపైన మనము ఈ గొడుగునైతే పెట్టుకుంటామండి। తర్వాత పాలవెల్లి అండి, ఈ పాలవెల్లి అనేది కేవలం ఆప్షనల్ అండి, చాలా మందికి దొరుకుతుంది చాలా మందికి దొరకదండి। ఒకవేళ దొరకని వాళ్ళైతే స్కిప్ చేసేయండి। మీ దగ్గర కనుక పాలవెల్లి కనుక ఉంటే పాలవెల్లిని కనుక మీరు ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ పాలవెల్లికి మీరు పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని పూజ రోజున కూడా మీరు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చండి। తర్వాత పత్రి పూజకు మనము 21 రకములైనటువంటి ఆకులను అయితే మనం తెచ్చుకోవాలండి। చాలా మందికి 21 రకముల ఆకులు అనేవి దొరకడం కష్టమండి। అలాంటప్పుడు మీ దగ్గర ఎన్ని రకాలైతే ఆకులైతే మీకు దొరుకుతాయో వాటన్నిటిని మీరు ఇంటికి తెచ్చుకొని ముందుగా అంటే శుక్రవారం రోజు సాయంత్రం కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి। ఒకవేళ ఇన్ని ఆకులు దొరకలేని వాళ్ళు ముఖ్యంగా అయితే జిల్లేడు ఆకులు కానీ, రావి ఆకులు కానీ, మామిడి ఆకులు కానీ, ముఖ్యంగా ఈ గరిక అనేది ఉండేలా చూసుకోండి। ఏవి ఆకులు దొరకకపోతే కనీసం మీ దగ్గర ఉన్నటువంటి ఆకులు ఏవి దొరుకుతాయో వాటితో మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి। తర్వాత కంకణం అనేది కట్టుకుంటారండి। పూజ ఎవరైతే చేస్తారో 3 రోజులు కానీ లేదా 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా చేయాలి అనుకున్న వాళ్ళు ఒక కంకణం అనేది కట్టుకుంటారండి చేతికి, అంటే నియమ నిష్టలతో వాళ్ళు కంకణం కట్టుకుంటారు। ఆ కంకణం కోసం ఒక తెల్ల దారము, పసుపు కొమ్ములను అయితే సిద్ధం చేసుకోవాలి। తర్వాత ప్రతి పూజలో మనకి ఉపయోగపడేటువంటి ఐటమ్స్ వచ్చేసి పసుపు కుంకుమ అండి। ఈ పసుపు కుంకుమ లేనిదే మనకి ఏ పూజ కూడా సంపూర్ణం అవ్వదు కాబట్టి పసుపు కుంకుమ అయితే తప్పకుండా మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి। తర్వాత గంధము, అక్షింతలు, కడ్డీలు, కర్పూరం వీటన్నిటిని కూడా మనం ముందుగా అయితే ఒక పక్కన ఒక ప్లేట్ లో కానీ లేదా ఒక బాక్స్ లో కానీ మీరు ఇవన్నీ పెట్టేసుకోవాలండి। తర్వాత ఆకు వక్కలండి, మనం పూజలో తాంబూలానికి కానివ్వండి మనకి ఆకు వక్కలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి। తర్వాత ధూపము, తర్వాత దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, అగ్గిపెట్టె వీటన్నిటిని కూడా మనం సిద్ధం చేసుకోవాలండి। చాలా మంది పూజలో అయితే కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుందండి। కలశం పెట్టుకునే వాళ్ళు కలశపు చెమ్మునైతే ఏర్పాటు చేసుకోవాలి। ఇత్తలి కానీ, రాగి కానీ, వెండి కానీ కలశపు చెమ్మునైతే ఏర్పాటు చేసుకొని ఆ కలశపు చెమ్ములో మీరు నీళ్లను కూడా మంచి శుద్ధమైనటువంటి నీళ్లు కానీ లేదా బయట మార్కెట్ లో గంగాజలం ఉంటుందండి, గంగాజలం కూడా మీరు సిద్ధం చేసుకోవాలి। ఉంటే పెట్టుకోండి, లేదు అంటే మంచి నీళ్ళనే మీరు సిద్ధం చేసుకోండి। తర్వాత 2 టెంకాయలండి, ఒక టెంకాయ వచ్చేసి కలశం మీద పెట్టుకునే వాళ్ళు కలశంకి, ఒకటి స్వామివారికి నివేదనకైతే పెట్టుకుంటారండి। తర్వాత మనం కావాల్సినటువంటి పూజా సామాగ్రి వచ్చేసి 2 దీపపు కుందులండి। తప్పకుండా మనం దీపారాధన చేస్తాం కాబట్టి మట్టి ప్రమిదలు అయితే మట్టి ప్రమిద కానీ, లేదు మీరు అఖండ దీపం అనేది అంటే రోజంతా మీరు దీపం పెట్టుకోవాలని సంకల్పం తీసుకుంటే ఒక పెద్ద ప్రమిద, ఒక అఖండ వత్తి, అలానే మీరు చిన్న ప్రమిదలు పెట్టుకునే వాళ్ళు చిన్న ప్రమిదలు, ఇత్తలి ప్రమిదలు కానీ ఏవైనా సరే వీటిని మీరు సిద్ధం చేసుకోవాలండి। తర్వాత ముఖ్యంగా హారతి పళ్ళెం, అలానే కడ్డీలు పెట్టుకునేదానికి కడ్డీలు స్టాండ్, ఒక ఇత్తలి ప్లేట్, అలానే ఉత్తరని, అలానే పంచపాత్ర, ఉత్తరిని, అలానే వీటన్నిటిని కూడా మనము సిద్ధం చేసుకోవాలండి। తర్వాత పూల విషయానికి వస్తే పూలు అయితే మీరు కనీసం కానీ జాజులు కానీ, రోజాలు కానీ, చామంతులు కానీ ఏవైనా సరే అండి, మీకు ఏవి దొరుకుతాయో మీకు దగ్గరలో ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని అయితే మీరు పూజకైతే సిద్ధం చేసుకోండి। ఇన్ని రకాలు మేము పెట్టుకోలేమండి అనుకున్న వాళ్ళు కనీసం ఏదైనా ఒక రకం పూలైనా సరే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి। తర్వాత ఒక పూల మాలను అయితే సిద్ధం చేసుకోండి, ఎందుకంటే గణపతికి పూల మాలను అనేది మీరు సమర్పిస్తారు కాబట్టి ఒక పూలమాలను పెట్టుకోండి। లేదు అనుకున్న వాళ్ళు విడి పూలతోనే మీరు ఒక చిన్న మాలను అనేది మీరు అల్లుకొని మీరు స్వామివారి పూజలు అయితే పెట్టుకోవచ్చండి। తర్వాత పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ, జామకాయలు, సీతాఫలం, స్వామివారు భోజన ప్రియుడు అని చెప్తారండి, అందుకని స్వామివారికి నైవేద్యాలు కానీ, పండ్లు కానీ వీటన్నిటిని ఎక్కువగా అధిక మోతాదులో అయితే పెడుతూ ఉంటారండి। ఒకవేళ మీకు దొరికితే ఒక 3 రకాలు కానీ మీరు పండ్లు పెట్టుకోండి, లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక రకమైన సరే అరటి పండ్లైనా పెట్టినా కూడా సరిపోతుందండి। తర్వాత నైవేద్యం విషయానికి వస్తే చెప్పాను కదండి,
అండి వినాయకుడిని మనం భోజన ప్రియుడు, లంబోదరుడు అని చెప్తాం కదండి. ఆయనకి ఎక్కువగా ప్రత్యేకంగా కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ళు వీటన్నిటిని ఎక్కువ పెడుతూ ఉంటారండి. వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం వీటన్నిటిని కూడా మీరు ముందుగా అయితే పూజకు 1 గంట ముందు అయితే మీరు నైవేద్యాలన్నీ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మీరు ముందు రోజు కనుక తెచ్చిపెట్టేసుకుంటే, అంటే బెల్లం కానీ, అటుకులు కానీ, శనగలు కానీ, బియ్యం పిండి కానీ వీటన్నిటిని మీరు ముందు రోజున కనుక సిద్ధం చేసుకొని ఆ రోజున మీరు ప్రశాంతంగా నైవేద్యాలు చేసుకుంటారండి. తర్వాత వెలగపండు అండి. ఈ వెలగపండు అనేది వినాయక చవితి పూజలో తప్పకుండా వినాయకునికి నైవేద్యంగా పెడతారండి. కుదురుతున్నంత వరకు ఆల్మోస్ట్ ప్రతి పూజా మార్కెట్లో వినాయక చవితి ముందు రోజు కానీ మీకు వెలగపండు అనేది దొరుకుతుందండి. తప్పకుండా ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. తర్వాత కలబంద మొక్కలు, అలానే మొక్కజొన్నలు వీటన్నిటిని కూడా మనం పూజలో పెట్టుకుంటాం. పీఠం మీద వేసుకోవడానికి ఏదైనా ఒక వస్త్రము, అలానే కలశం మీద వేసుకోవడానికి స్వామివారిది ఏదైనా సరే వైట్ కలర్ లేదన్నా ఒక చిన్న ధోతిలాగా ఒకటి, వీటన్నిటిని మీరు సిద్ధం చేసుకోవాలండి. ఈ పూజ అంతా అయిన తర్వాత మనం ప్రత్యేకంగా గౌరీదేవిని కూడా మనం పూజిస్తాం కాబట్టి గౌరీదేవి కోసం తాంబూలం కోసం ఒక జాకెట్ని కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా అయితే సిద్ధం చేసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. నేనైతే కొన్ని ఆప్షనల్ ఐటమ్స్ అయితే చెప్తానండి. ఇవి కనుక మీకు ఒకవేళ దొరికితే మీరు పెట్టుకోండి. వినాయక చవితి పూజలో ఎక్కువగా తెల్ల జిల్లేడు పువ్వులతో మాల అనేది కడతారండి. తెల్ల జిల్లేడు కానీ లేదా మీ దగ్గర ఏ జిల్లేడు రకం ఉంటే వాటితో పూలతో మాల అనేది కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కేవలం ఆప్షనల్ అండి, ఖచ్చితంగా పెట్టుకోవాలని అయితే లేదు. లేకపోయినా కూడా మనం ఇంకా ఐటమ్స్ మనకు దొరకకపోతే మనం ఏం చేయలేం కదండి. అందుకని తర్వాత మనం స్వామివారి పూజలో ఎక్కువ గులాల్, అబీర్, బుక్క ఇలాంటివన్నీ కూడా మనం స్వామివారి పూజలో అత్తరు, అలానే జువ్వాది పొడి, జువ్వాది సెంటు వీటన్నింటినీ కూడా మనము పూజలో అయితే పెట్టుకుంటూ ఉంటామండి. వీటిని కూడా మనం పెట్టుకోవచ్చండి. తర్వాత మనం పూజ కోసము పూజ రోజున ఓం గం గం గణపతియే నమః అని చాలా మంది పుస్తకాల్లో రాస్తూ ఉంటారండి. అంటే 108 సార్లు కానీ ఇట్లా మన వాళ్ళు మంత్ర జపం పేపర్లో రాస్తూ ఉంటారండి. వాళ్ళు కూడా ఏదైనా ఒక నోట్బుక్ తెచ్చుకొని ఆ నోట్బుక్లో మీరు ఓం గం గం గణపతియే నమః అని మీ శక్తి కొలది మీరు ఎన్ని రాస్తారో మీరు ఆ నోట్బుక్లో కానీ లేదా ఒక పేపర్ మీద కానీ రాసుకోవడానికి ఒక పేపర్, పెన్నును కూడా సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా అయితే మనకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి అవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేశానండి. మీకు ఇంకా ఎవరికైనా సరే సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే మీరు తప్పకుండా మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.